ఆస్ట్రేలియాతో జరిగిన 3 వన్డేల సిరీస్లో తొలి 2 మ్యాచ్లలో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా సిడ్నీలో జరిగిన ఆఖరి వన్డేలో భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారత దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన భాగస్వామ్యం ముందు ఆసీస్ బౌలర్లు తేలిపోయారు. మ్యాచ్ ఓటమి అనంతరం ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ మిచెల్ మార్ష్ ప్రెజెంటేషన్ సెరమనీలో మాట్లాడుతూ భారత బ్యాటింగ్ను మనస్ఫూర్తిగా ప్రశంసించారు. మిచెల్ మార్ష్ ఏమన్నాడంటే, ఈ రోజు మా ఓటమికి స్పష్టమైన కారణం ఉంది. భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. నిజం చెప్పాలంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు దశాబ్దానికి పైగా ప్రపంచంలోని అత్యుత్తమ జట్లపై, అత్యుత్తమ బౌలర్లపై ఇలాంటి అద్భుత ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. వారి ఆట తీరును చూడడం నాకెప్పుడూ ఆనందంగా ఉంటుంది. వారు ఈ రోజు బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. మేము బ్యాటింగ్ చేసినప్పుడు ముఖ్యంగా 3 వికెట్ల నష్టానికి 195 పరుగులతో మంచి స్థితిలో ఉన్నాము. కానీ ఆ తర్వాత ఒక్క పటిష్టమైన భాగస్వామ్యాన్ని కూడా నిర్మించలేకపోయాము. మేము మరో 40 నుండి 50 పరుగులు చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాము. మాకు దక్కిన ఆరంభాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాము. మా యువ జట్టు ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ సిరీస్ను 2-1తో గెలుచుకున్నందుకు గర్వంగా ఉంది. మొదటి 2 వన్డేల్లో మేము అద్భుతంగా ఆడాం. మా జట్టులోని యువ ఆటగాళ్లు ప్రదర్శించిన ఆట తీరు ఎన్నో సానుకూల అంశాలను మాకిచ్చింది. హర్షిత్ రాణా వంటి యువ బౌలర్లు గొప్ప ప్రదర్శన చేశారు. మిడిల్ ఓవర్లలో అతను మంచి వేగంతో బంతులు వేశాడు. అంతిమంగా ఈ సిరీస్ గెలుపు మాకు దక్కింది. చివరి మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ సిరీస్ను గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని మార్ష్ పేర్కొన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల గొప్ప బ్యాటింగ్, అలానే తమ జట్టు బ్యాటింగ్లో చివరి దశలో పటిష్టమైన భాగస్వామ్యాలను నెలకొల్పలేకపోవడం వల్లే ఓటమి చెందామని మార్ష్ అంగీకరించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.